Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు 2022 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. క్వశ్చన్స్ 51 నుంచి 55 వరకు, మనకు 30 వరకు కంటిన్యూగా ఎకనామిక్స్ వచ్చాయి. ఒకటి కామర్సు, ఒక కంప్యూటర్ వచ్చింది 30 వరకు. ఆ తర్వాత ఈ కంప్యూటర్ కాన్సెప్ట్స్ మధ్యలో ఒకటి రెండు ఏదో వస్తూ వచ్చాయి. కాబట్టి రెగ్యులర్గా సబ్జెక్ట్ వైజ్ ఇస్తారని మనం అనుకునేదానికి లేదు. ఇందులో 5 ముఖ్యమైన కాన్సెప్ట్స్, వాటి మీద వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ టైప్స్ ఆఫ్ పావర్టీ, ఆల్రెడీ మనకు ఈ 49, 50 ప్రశ్నలు రెండూ కూడా ఈ పావర్టీ గురించే వచ్చిందనమాట. ఇప్పుడు 51 కూడా ఈ పావర్టీ సంబంధించిన క్వశ్చనే. ఆ తర్వాత ఫిజికల్ డెఫిషియట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనమాట, ఇది దాని గురించి వచ్చింది. తర్వాత ఇవి రెండు కూడా ఈ చివరివి అంటే 54, 55 క్వశ్చన్లు ఈ 5 ఇయర్ ప్లాన్స్ గురించి, నెహ్రూ మహల్నోబిస్ మోడల్ గురించి వచ్చాయన్నమాట. ఈ ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ అనే ఆయన మన స్టాటిస్టిక్స్ వాళ్ళు, ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఐ కలకత్తాలో స్టార్ట్ చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా జూన్ 29వ తారీఖున మనము నేషనల్ స్టాటిస్టిక్స్ డేని జరుపుకుంటూ ఉన్నామన్నమాట. కాబట్టి ఆయన 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన ప్రముఖంగా పనిచేశారనమాట. కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నిన్న నేను చెప్పినప్పుడు ఈ దాదాబాయి నవరోజీ గారు మొట్టమొదటిసారిగా మన దేశంలో ఈ పేదరికాన్ని అంచనా వేయడానికి ఆయన ఈ జైలు జీవన వ్యయం అనే కాన్సెప్ట్ తీసుకున్నాడని అక్కడ చెప్పాను. కొంతవరకు ఉంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అప్పుడంటే, అప్పుడు ఏం మనకు ఎలా లెక్కించాలో తెలియదు అనమాట. వాళ్ళు అప్పుడు ఒక మనిషికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ ప్రభుత్వం ఆరోగ్యంగా బతకడానికి జైల్లో బంధించిన ఖైదీల కోసము వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ ధరను బట్టి ఆయన వ్యయాన్ని లెక్కించాడనమాట. మనము ఎందుకు ఇట్లా చేశారంటే, సాధారణ ప్రజల జీవన ప్రమాణాల డేటా సరిగ్గా లేదు అప్పుడు. జైలు ఖైదీల డేటా ఆధారంగా ఆయన ఎంత ఉంటుందో ఒక అంచనాకు వచ్చాడనమాట. మినిమం సబ్సిస్టెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది అంచనా వచ్చాడు. కానీ జైలుకి పిల్లలు వెళ్ళరు కదా, పెద్దవాళ్ళే వెళ్తారు. కాబట్టి పెద్దవాళ్ళు తినే దాంట్లో సగము పిల్లలు తింటారనమాట. కాబట్టి ఆయన కొంచెము తగ్గించి యావరేజ్ చేసే దానికోసము, మనము జనాభాలో సగం మంది పిల్లలు ఉన్నారనుకుంటే సగం మంది చాలా తక్కువ తింటారు, కాబట్టి మిగిలిన సగం మంది పెద్దవారిలో సగం తింటారు. కాబట్టి వాళ్ళు ఏం దాంట్లో ఉండే జైలు ఖర్చులో 2 వంతులు, అంటే జైల్లో 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, 60 రూపాయలు ఒక మనిషికి సగటు పేదరిక రేఖ, దానికన్నా 60 రూపాయలు రోజుకి 66 రూపాయలు సంపాదించిన వాళ్ళు తక్కువ, దానికన్నా తక్కువ ఉంటే అవుతుంది. అంటే 100 రూపాయలు రోజుకి అవుతుంది అనుకుంటే, అంటే ఆ రోజుల్లో 10 రూపాయలు అవుతుంది అనుకోండి, 6 రూపాయల 60 పైసలు అనమాట. అలాగనమాట. 1 రూపాయి ఖర్చు అవుతుంది అనుకోండి, దాంట్లో 66 పైసలు. అలాగా ఆయన లెక్క పెట్టాడు దాంట్లో ఆయన. ఇప్పుడు ఇక్కడ చూడండి, పేదరికానికి ఆయన ఈ రకంగా ఇచ్చాడనమాట, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. ఇక్కడ ఈ తాత్కాలిక పేదలు, ట్రాన్సి ట్రాన్సెంట్ పేదలు, అండర్స్టాండింగ్ ఫ్లక్చుయేషన్స్. ఇక్కడ మనకు పేదరిక రేఖ చుట్టూ ప్రజల ఆర్థిక స్థితి ఎలా మారుతుందో ఈ తాత్కాలిక పేదలు అనేది దానిలో నుంచి వస్తారనమాట. ఇది ఈ ట్రాన్సియంట్ పూర్ అనేది ఎలా వస్తుందంటే, ఎవరు వీళ్ళు పేదరికంలో ఉండరు కంటిన్యూగా, అప్పుడప్పుడు ఆ పేదరిక రేఖ కన్నా కిందకు వస్తారు, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. దీన్ని మనము 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మారే పేదలు, వీరు తరచుగా పేదరిక పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు ఒక రైతు ఉన్నారు, పంటలు బాగా పండినారనుకోండి, ఆయన బాగా భోంచేస్తాడు, పేదరిక పైకి వస్తాడు. కరువు వచ్చిందంటే మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడు పేదరికంలో ఉండరు వీళ్ళు. కరువు వచ్చినప్పుడే పేదరికంలోకి పోతారు. పంటలు బాగా పండితే వీళ్ళు పేదరిక రేఖ నుంచి పైకి వచ్చేస్తారు. అప్పుడప్పుడు పేదరికంలోకి వచ్చేవాళ్ళు, వీళ్ళు సాధారణంగా బాగానే ఉంటారు, కానీ అనుకోని సంక్షోభం వస్తుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది పేదరికంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందనమాట. ఎవరికైనా ఏదైనా పెద్ద జబ్బు చేయడము, ఉన్న ఉద్యోగం ఊడిపోవడము, ఇలాంటివి వచ్చినప్పుడు పేదరికంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు సర్దుకున్న తర్వాత మళ్ళీ సాధారణమైన స్థితికి వచ్చేస్తారనమాట. అది అకేషనల్లీ పూర్ అనమాట. ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, ఆల్వేస్ పూర్, ఎప్పుడు పేదరికంలోనే ఉండేవాళ్ళు, అది వేరే తరహా. మరియు యూజువల్లీ పూర్, దాదాపు పేదరికంలోనే ఉంటూ, యూజువల్లీ అంటే అప్పుడప్పుడు అనమాట, కొంచెం పైకి వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళందరినీ కలిపి క్రానిక్ పూర్, దీర్ఘకాలిక పేదలు అంటారు. ఈ దీర్ఘకాలిక పేదలు అనేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు అనమాట, పేదరికంలోనే ఉంటారు వాళ్ళు. కానీ ఈ ట్రాన్సియంట్ పూర్ అనేవాళ్ళు, తాత్కాలిక పేదలు అనేవాళ్ళు ఎప్పుడు పేదరికంలో ఉండరు. వాళ్ళు టెంపరీగానే పేదరికంలో ఉంటారనమాట. ఇప్పుడు మనం చారిత్రక నమూనాలు ఎలా ఉంటాయంటే,
క్యాలరీల పరంగా 1970 నుంచి 80 వరకు వైకే అలగ్ అనే ఆయన లగ్డావాలే కమిటీ వాళ్ళు క్యాలరీల పరంగా వాళ్ళు లెక్కించారు. దీని గురించి ఆల్రెడీ నేను 2025లో చర్చించాను. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2400 క్యాలరీలు కన్నా తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు పేదలుగా, అదేవిధంగా టౌన్లలో అయితే 2100 క్యాలరీలు. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తాగామంటే 100 క్యాలరీలు వస్తుందండి. అదనమాట మనం క్యాలరీలు అనేది. అది గుర్తు. రోజుకి మనిషికి 1500 నుంచి 2000 క్యాలరీలు మనకు అవసరం అవుతాయన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ పెట్టారంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవసాయం చేసేవాళ్ళు ఎండల్లో ఎక్కువ కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి అన్నమాట. అదే టౌన్లలో మనకు అంత అవసరం ఉండదు, కుర్చీలో కూర్చొని ఉంటాం కాబట్టి ఇక తను కొంచెం తగ్గించారు వాళ్ళు. ఇక్కడ టెండూల్కర్ కమిటీ ఏమైందంటే ఈ ఆహారమే కాకుండా వాళ్ళ యొక్క ఎడ్యుకేషను, హెల్త్ వాటి మీద చేసే ఖర్చును కూడా కలిపి పేదరికం మీద పేదరిక రేఖగా మార్చారనమాట. కొంత డెవలప్ చేశారనమాట. ఆ తర్వాత రంగరాజన్ కమిటీ ఒక సిస్టమేటిక్గా దాంతోపాటు బట్టలు, ఇల్లు, ప్రయాణ ఖర్చులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని నెల వారి తలసరి ఖర్చు మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని ఆధారంగా పేదరికాన్ని లెక్కబెట్టారు. కాబట్టి మనం అప్పుడు ఏమీ తెలియని టైంలో జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే ప్రాథమిక ఆలోచన నుంచి మల్టీ డైమెన్షనల్ బహుముఖంగా పేదరిక సూచీల వరకు మన దేశంలో పేదరిక నిర్మూలన మరియు గుర్తింపు నమూనాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో చూద్దాం. క్రానిక్ పూర్ అంటే ఆల్వేస్ రిమైన్ బిలో పావర్టీ లైన్, ఇది వేరే. తర్వాత యూజువల్లీ పూర్ అంటే అప్పుడప్పుడు, మోస్ట్లీ పూర్ బట్ అకేషనల్లీ అక్రాస్ పావర్టీ లైన్, పైకి వచ్చేస్తూ ఉంటారనమాట. ఒక సన్న పేద రైతులు లాంటి వాళ్ళు అనమాట. ఇది ట్రాన్సియంట్ పూర్ అంటే మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ పావర్టీ ఫ్రీక్వెంట్లీ, తరచుగా పైకి కిందకి పోతూ ఉంటారు వీళ్ళు, ఎప్పుడు అక్కడ ఉండిపోరు వీళ్ళు. తర్వాత అకేషనల్లీ పూర్, జనరల్లీ నాన్ పూర్ బట్ మే బికమ్ పూర్ టెంపరీ, అంటే ఉద్యోగాలు కోల్పోవడం వలన, తీవ్రమైన జబ్బుని పొందడం వలన వాళ్ళు అకేషనల్లీ పూర్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు పూర్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటారు అనమాట. క్రానిక్, యూజువల్లీ, ట్రాన్సియంట్, అకేషనల్, ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట పావర్టీ కేటగిరీస్ ఇన్ ఇండియా. వీటిల్లో ఇన్ని రకాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? అకేషనల్లీ పూర్ ఆర్ దోస్, జాగ్రత్తగా చూడండి, హూ ఆర్ రిచ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ బట్ మే సమ్ టైమ్స్ హ్యావ్ ఏ పిచ్ ఆఫ్ బ్యాడ్ లక్. అసలు ఈ బ్యాడ్ లక్ అనే వర్డే లేదు కదా. బ్యాడ్ లక్ అన్నాడంటే ఇది కాదు, దీన్ని తప్పని చూపించేయచ్చు. బ్యాడ్ లక్ మే రిమైన్ బిలో ది పావర్టీ లైన్, దే ఆర్ కాల్డ్ ది యూజువల్లీ పూర్ అని అన్నాడు అనమాట. ఇది తప్పు, నో డౌట్. ఈ ట్రాన్సియంట్ పూర్ ఆర్ దోస్ హూ రెగ్యులర్లీ మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ పావర్టీ. రెగ్యులర్లీ కాదు, ఇది అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. ఎల్లప్పుడు, ఇక్కడ అల్లప్పుడు అని చెప్పి మీరు ఇంగ్లీష్లో చూడండి, ఇక్కడేమి ఇచ్చారు చూడండి, అల్లప్పుడు పేదరికంలోకి వెళ్ళి వచ్చేవాళ్ళు తాత్కాలిక పేదలు అన్నారు. తాత్కాలిక పేదలు అనేవాళ్ళు ఎల్లప్పుడూ కాదు, రెగ్యులర్లీ కాదు, అప్పుడప్పుడు పేదరికంలోకి పోయేసి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రకటనలు 1 మరియు 2 తప్పే. మనకు ఈ పేదరిక రకాల గురించి పరిపూర్ణ అవగాహన ఉంటే మనం ఇది గుర్తుపెట్టేసేయచ్చు. తర్వాత ఈ ఫిస్కల్ డెఫిషిట్ అనేది మన 52వ ప్రశ్న. దాని గురించి చూద్దాము. ద్రవ్యలోటు అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు, మన ఆ సమీకరణం ఏంది అనేది ఇక్కడ చూద్దాము. మన సమీకరణం ఏమంటే ఈ ఫిస్కల్ డెఫిషిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసీట్స్. ఇప్పుడు వీటిలో ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమి, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏమి, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏమో మనకు కానీ పరిపూర్ణ అవగాహన ఉంటే మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూడొచ్చు అనమాట. ఇది తెలుగులో ద్రవ్యలోటు అనేది మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ వసూళ్లు ప్లస్ అప్పు లేని మూలధన వసూళ్లు తీసేస్తే వచ్చేదే ఆ ద్రవ్య లోటు అనమాట. ఈ ద్రవ్య లోటుని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది? మనం ఎవరో ఒకరి దగ్గర అప్పు చేయాలి, అప్పు చేసి దాన్ని మనం ఆ ద్రవ్య లోటుని పూడ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏమంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఏమంటే ప్రభుత్వము ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే మొత్తం ఖర్చు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇది రెవెన్యూ వ్యయం, ఇది జీతభత్యాల కోసము, రోజువారీ ఖర్చుల కోసము, జీతాలు, పెన్షన్లు, వీటి కోసం వాడే రెవెన్యూ లోటు. మూలధనం ఏమంటే మన ఆస్తుల నిర్మాణానికి చేసే ఖర్చు, రోడ్లు, ఫ్లైఓవర్లు, హాస్పిటల్స్, కొత్త టెక్నాలజీపై పెట్టే పెట్టుబడులు అనమాట. ఇది కీలకం అనమాట, ఇది ముఖ్యం ఇది. కాబట్టి ఈ 2 రకాల ఖర్చులు అనేటివి ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ రెండోది చూద్దాం, రెవెన్యూ రిసీట్స్ అనేది. రెవెన్యూ వసూళ్ళు అంటే ఏమంటే ప్రభుత్వానికి వచ్చే సాధారణ ఆదాయం. ఈ డబ్బును ప్రభుత్వం మళ్ళీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వచ్చే ఆదాయం కదా. దీనివల్ల ప్రభుత్వ ఆస్తులు ఏం కరిగిపోవు. దీంట్లో మనకు ప్రజల నుంచి వచ్చే పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్ లాంటివి ముఖ్యమైనవి రెవెన్యూ వసూళ్ళు. నాన్ రెవెన్యూ వసూలు ఏమంటే ఈ ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి కదా, వాటి నుంచి వచ్చే లాభాలు, డివిడెంట్లు, ఫైన్లు, ఇతర సేవల ఫీజులు, ఇవి 2 కూడా
ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటి, ట్యాక్స్ రెవెన్యూ ఈ 2 కలిపి రెవెన్యూ రిసీట్స్ అంటారనమాట. ఇప్పుడు ఇది చూడండి మూడోది నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ అనేటివి అప్పు లేని మూలధన వసూళ్ళు. ఇదే అత్యంత కీలకమైందనమాట. ప్రభుత్వానికి వచ్చే కొన్ని రకాల వసూళ్ళు ఆస్తులను తగ్గించడం ద్వారా వస్తాయి. కానీ ఇవి అప్పులు కావు. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ డిజిన్వెస్ట్మెంట్ వలన వస్తుంది. పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్ఐసి నుంచి దీనిలో నుంచి ఉండే వాటాలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం ద్వారా అది డబ్బులు సమకూర్చుకుంటుంది. ఇది కీలకం అనమాట. ఇవి రికవరీ ఆఫ్ లోన్లు, మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన లోన్ల నుంచి అప్పులు కానీ వసూలైనాయి అనుకోండి, అది ఆ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి ద్రవ్యలోటుని ఎందుకు ఇలా లెక్కిస్తారంటే, ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని మళ్ళీ మళ్ళీ గమనిస్తే మొత్తం ఖర్చులో నుంచి కేవలం అప్పు లాంటివి కాని ఆదాయాన్ని మాత్రమే తీసివేస్తున్నాం. ఆదాయం కాని వసూళ్లు ఏమంటే ప్రభుత్వం మార్కెట్ నుంచి లేదా ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పులను డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ అంటారు. వీటిని ఈ సమీకరణంలో ఆదాయం కింద కూడకూడదు. ఎందుకంటే అవి అప్పే కదా, అది ఎప్పటికి అప్పే. అప్పు లాంటి ఆదాయాన్ని మాత్రమే తీసేయాలన్నమాట. కాబట్టి ప్రభుత్వం సొంతంగా వచ్చిన నికర ఆదాయము రెవెన్యూ రిసీటు నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ కంటే ఎక్కువగా ప్రభుత్వం చేసిన ఖర్చు ఏదైనా ఉంటుందంటే అదే మన టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి ఇవి 2 తీసేస్తే వచ్చేది అది ఫిస్కల్ డెఫిసిట్ అవుతుంది. అది భర్తీ చేయడానికి ప్రభుత్వం మళ్ళీ అప్పు చేయాల్సిందే. కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రభుత్వం ఆ సంవత్సరంలో చేయాల్సిన మొత్తం అప్పులు, టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. మనం ఒక ఉదాహరణ చూద్దాము. ఇక్కడ ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చు 100 కోట్లు అనుకుందాం. పన్నులు ఇతర మార్గాల ద్వారా వచ్చింది 60 కోట్లు అనుకుందాం. పాత అప్పులు వసూలైనవి కంపెనీ వాటాల అమ్మకం 10 కోట్లు అనుకుందాం. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఏమి ఫార్ములా? 100లో నుంచి ఈ 60 ప్లస్ 10 2 కలిపి తీసేయాలి 30 కోట్లు. కాబట్టి ఆ సంవత్సరం ప్రభుత్వం తన ఖర్చులు పూర్తి చేయడానికి 30 కోట్లు అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ద్రవ్యలోటు ఎప్పుడు కూడా నియంత్రణలో ఉండాలి. సాధారణంగా మన జీడిపిలో 3-4% లోపల ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఉండాలి అని ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చాడు 52వ ప్రశ్న. క్యాలిక్యులేట్ ఫిస్కల్ డెఫిసిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ అన్నాడు. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇది 1,50,000 కోట్లు, రెవెన్యూ రిసీట్స్ 1,20,000 కోట్లు, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ ఆఫ్ గవర్నమెంట్ 10,000 కోట్లు. కాబట్టి మనకు ఫార్ములా తెలిసింది అనుకోండి, ఏం చేయాలా? ఈ 2 కలుపుకొని దీనిలో నుంచి తీసేయాలా. నీట్గా మనకు ఇక్కడ వేస్తున్నాం చూడండి, 20,000 కోట్లు అనేది ఫిస్కల్ డెఫిసిట్. అది ఇక్కడ వేస్తున్నాం చూడండి, నీట్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 20,000 కోట్లు ఆన్సర్గా మనం గుర్తుపెట్టచ్చు. చూడండి, ఇది ఆప్షన్. మిగతా ఆప్షన్లు ఇవ్వలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దీని మీద ఎటువంటి క్వశ్చన్లు వచ్చినా మీరు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ దీన్ని అడిగారు అనుకోండి, దీన్ని అడిగారంటే ఏం చేయాలి? మనము దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. అలాగనమాట. ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దాంట్లో నుంచి మనం ఇంకో 2-3 ఫార్ములాలు డెరైవ్ చేయొచ్చు. అలాగా. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి వచ్చింది. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏమి, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయో వివరాలు అక్కడ చూద్దాము. అది ఏదైనా ప్రభుత్వము తన ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయకుండా ఈ ఫిస్కల్ డెఫిసిట్ రెవెన్యూ లోటులను ఒక పరిమితంలో ఉంచడానికి ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఒక చట్టం అనమాట. ఇది ఏ సంవత్సరం అమల్లోకి వచ్చిందని వాళ్ళు అడిగారు అనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇది 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వము ఆ దేశ ఆర్థిక లోటును అదుపు చేయడానికి వైవిరెడ్డి గారి కమిటీల సిఫార్సు ఆధారంగా ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. చట్టము ఈ పాస్ అయింది వచ్చి 2003లో పాస్ అయింది. కానీ అమల్లోకి వచ్చింది ఈ బిల్లును ఆమోదించింది ఆగస్టు 23లో నాటి రాష్ట్రపతి ఆమోద వేయడంలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003గా చట్టబద్ధంగా వచ్చింది. కానీ ఎన్ఫోర్స్మెంట్లోకి 2004లోకి వచ్చింది. కాబట్టి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రూపకల్పన 2000లో జరిగింది, ఆమోదం 2003లో జరిగింది. ఆగస్టు 2003లో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసేశారు. కానీ అమల్లోకి వచ్చింది 2004లో వచ్చింది. జూలై 5, 2004 నుంచి ఈ చట్టం అధికారికంగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారము ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకొని రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది కదా 2008 నుంచి 2009 వరకు. 2008లో వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో నుంచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ చట్టం యొక్క లక్ష్యాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు, పాస్ చేశారనమాట. మళ్ళీ
ఈ ఎన్కే సింగ్ కమిటీ పునఃసమీక్ష చేసి 2016 నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సమీక్షించడానికి ఈ ఎన్కే సింగ్ అనే ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. మనము దాని ప్రకారం జీడిపిలో 3% ప్రయత్నం చేయాలని, వాళ్ళు అప్పుల శాతం తగ్గించాలని అది సిఫార్సు చేసింది. కానీ మళ్ళీ కోవిడ్ సంక్షోభం వచ్చేసింది 2020 నుంచి 21 వరకు. మళ్ళీ అప్పుడు ఆదాయం తగ్గి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మళ్ళీ ఆ చట్టంలోనే ఒక క్లాజ్ పెట్టున్నారు, ఎస్కేప్ క్లాజు. అసాధారణ పరిస్థితుల్లో నియమాలను సడలించే నిబంధన ఉపయోగించి ఈ ద్రవ్యలోటు పరిమితిని తాత్కాలికంగా మళ్ళీ పెంచేశారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి ఏం చేయాలంటే, ఇది 2003లో ది బ్లూ ప్రింట్ ఇయర్, చట్టం పాస్ అయిన సంవత్సరం. 2004లో నిబంధన గ్రౌండ్ లెవెల్లో అమల్లోకి వచ్చిన సంవత్సరం. 2016లో ఈ ఎన్కే సింగ్ కమిటీ ద్వారా ఆధునీకరించారు. కాబట్టి ప్రతి బడ్జెట్ సమయంలో కేవలం అంకెలనే కాకుండా మధ్యంతర ఆర్థిక విధానాల ప్రకటన చేయాల వంటి 3 ముఖ్యమైన నివేదికలను పార్లమెంట్లో సమర్పించడం తప్పనిసరి చేయబడింది. ఏమి, ప్రతి బడ్జెట్లో కూడా వాళ్ళు మధ్యంతర ఆర్థిక విధాన ప్రకటన ముఖ్యంగా ఇవి నివేదికలు పార్లమెంట్లో సమర్పించాలి. ఏ రకంగా ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, ఎంతవరకు పోతా ఉంది అనేది అనమాట. కాబట్టి ఎఫ్ఆర్బిఎం అంటే ఏమి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. అది గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఫాము. పాస్డ్ ఇన్ 2003. ఆబ్జెక్టివ్స్: ఫిస్కల్ డిసిప్లిన్, రెడ్యూస్ ఫిస్కల్ డెఫిసిట్, ఇంప్రూవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, రెస్పాన్సిబుల్ బడ్జెటింగ్ అనమాట. ఇప్పుడు కంట్రోల్, ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్ చేయాలి, ఫిస్కల్ డిసిప్లిన్ పాటించేదాని కోసం ఎఫ్ఆర్బిఎం అనేది వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ టు కరెక్ట్ ఫిస్కల్ ఇన్బ్యాలెన్సెస్ వాజ్ పాస్డ్ ఇన్ అడిగాడు. కన్ఫ్యూజ్ చేసేదానికి వచ్చేది. ఇది ప్రవేశపెట్టారు, పాస్ 2003, అమల్లోకి వచ్చింది 2004, అది ఇక్కడ లేదు. కాబట్టి 2003 కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనం క్లియర్గా మీరు కానీ గుర్తుపెట్టుకున్నారనుకోండి నీట్గా, ఇటువంటివి మళ్ళీ ఏమైనా వచ్చినప్పుడు కానీ అనుబంధంగా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. కాబట్టి ఈ అనుబంధం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఆర్బిఎం యాక్టు అది ఎప్పుడు రూపకల్పన చేశారు, అది ఎన్నిసార్లు పాస్ చేశారు, ఎందుకు పాస్ చేశారు అనేది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఈ హిస్టరీ ఆఫ్ 5 year ప్లాన్స్. దీని మీద 2 ప్రశ్నలు వచ్చాయి, 54, 55 కూడా. ఇది కొంచెం సుదీర్ఘంగానే ఉంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఓపుకుంటే వినండి, లేదంటే డౌన్లోడ్ చేసుకొని చదివేసేయండి, సరిపోతుంది. భారత ఆర్థిక వ్యవస్థను ఒక సిస్టమేటిక్గా నడిపించడానికి ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ప్రణాళిక సంఘం 5 ఏళ్ల ప్రణాళికలు ప్రవేశపెట్టారనమాట. 5 year ప్లాన్స్ అనేటివి. మనము దీన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ రకంగా చూడొచ్చు అనమాట. ఇది మొదటి 5 ఏళ్ల ప్రణాళిక. ఫస్ట్ 5 year ప్లాను మనకు 1950లో రిపబ్లిక్గా డిక్లేర్ అయిన తర్వాత 51 నుంచి 56 వరకు ఈ మోడల్ ఏమి, హారర్ డోమర్ నమూనా మీద ఆధారపడింది. దేశ విభజన మరియు స్వాతంత్రం తర్వాత ఏర్పడిన ఆహార కొరత అధిగమించడానికి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు మొదటి పంచవర్ష ప్రణాళికలో. రెండవ ప్రణాళిక మన మహల్నోబిస్ గారు నెహ్రూ మహల్నోబిస్ నమూనా అంటారు. ఇక్కడ భారీ మరియు ప్రాథమిక పరిశ్రమలు, హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్కి స్థాపనకు ప్రముఖ పీట వేశారనమాట అక్కడ. ఇది మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ప్రసిద్ధ గణాంక శాస్త్రవేత్త, గణిత అన్నారు ఆయన. గణితంలో నుంచి వచ్చిందే మన స్టాటిస్టిక్స్. గణాంక శాస్త్రవేత్త, ప్లానరు ప్రశాంత్ చంద్ మహల్నోబిస్, పిసి మహల్నోబిస్ గారు. ఈయన మెయిన్గా దీంట్లో సెకండ్ ప్లాన్లో ఈయన పాత్ర దండిగా ఉంది. దీని ప్రకారం ఏం చేశారంటే, క్యాపిటల్ గూడ్స్ ఫోకస్ చేశారనమాట. భారీ పరిశ్రమలపై పెట్టుబడి పెట్టారు. రైస్ మిల్లులు, బట్టల మిల్లుల కంటే వినియోగ వస్తువులు, రైస్ మిల్లులు, బట్ట మిల్లుల కంటే పెట్టుబడి వస్తువులను తయారు చేసి భారీ పరిశ్రమలను, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాల తయారీ, విద్యుత్ రంగాలు దేశీయంగా నిర్మించాలని దీనికి ఒక ఇదిగా పెట్టుకున్నారు. ఆర్థిక స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్, యంత్రాలు లేదా ముడిసరుకు కోసము ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశంలోనే వాటిని ఉత్పత్తి చేసుకోవాలి. అంటే అప్పుడంతా కూడా మా మోటార్లు ఇవన్నీ కూడా బ్రిటన్ నుంచే వచ్చేటువంటి, ఏ మోటార్లు అయినా బ్రిటన్ నుంచి వచ్చేటివి, మన దేశంలోనే తయారు చేయాలని అప్పట్లో వాళ్ళు రెండవ పంచవర్ష ప్రణాళికలో దీనికోసం చేశారు. లాంగ్ టర్మ్ గ్రోత్, భారీ పరిశ్రమలు పెట్టే ఖర్చు వలన మనకు వెంటనే ఫలితాలు రాకపోయినా దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధి బాగా పెరుగుతుంది. పబ్లిక్ సెక్టార్ రోలు, ప్రైవేట్ రంగం వద్ద
భారీ పెట్టుబడులు లేవు. ఎవరు కూడా అంత ధనవంతులు లేరు. ఇప్పుడంటే ఉన్నారు, మనకు రిలయన్స్ ఉన్నారు, అంబానీ వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ప్రభుత్వమే ఈ భారీ పరిశ్రమల స్థాపనకు బాధ్యత తీసుకోవాలని వాళ్ళప్పుడు ప్రతిపాదించారు. మనం కీవర్డ్స్ ఏమంటే టాపిక్ నుంచి రీకాల్ చేయడానికి ఇప్పుడు చూడండి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాను 1951-56 హారర్ డోమరు ప్లాన్ ఇది వ్యవసాయం మరియు నీటిపారుదల. రెండవది మహల్నోబిస్, నెహ్రూ మహల్నోబిస్ వాళ్ళు నమూనా. ఇక్కడ భారీ పరిశ్రమలు, వేగవంతమైన పారిశ్రామికీకరణ, సెకండ్ వరల్డ్ వార్. అంతా బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ చారిత్రక ఫలితాలు వచ్చాయి దీనివల్ల. ఏమేమి వచ్చింది? బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్లో భారీ ఉక్కు పరిశ్రమలు స్థాపించారు. ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల కొంతవరకు ఇబ్బంది పడినాము, వినియోగ వస్తువుల కొరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం వంటి తాత్కాలిక ఇబ్బందులు కూడా ఎదురైనాయి. అంటే మొట్టమొదటి రెండవ పంచవర్ష ప్రణాళికలు సక్సెస్ అయినాయి. సక్సెస్ అయ్యి హ్యాపీగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ చైనాతో యుద్ధము, పాకిస్తాన్తో యుద్ధము, కరువుల వలన ఈ క్రమం దెబ్బతినిపోయింది అనమాట. అప్పుడు టెంపరీగా వార్షిక ప్రణాళికలు ఖర్చు చేయాల్సి వచ్చింది, ఇయర్లీ ప్లాన్స్ అనమాట. మనం మీరు తికమక్క పడకుండా గుర్తుపెట్టుకోవడానికి నీట్గా వేసుకుంటూ వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు చూస్తూ వచ్చేసినారంటే ఇక్కడ మనము ఏం జరిగింది, 1961-66 మధ్య మూడవ 5 ఏళ్ల ప్రణాళిక కాలంలో భారతదేశం పెద్ద సంక్షోభము ఎదుర్కొందనమాట. వాళ్ళేమో మూడవ ప్రణాళిక రచించాలనుకున్నారు, కానీ 62లో భారత్ చైనా యుద్ధం వచ్చింది. తర్వాత 65లో భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. ఈ 62 యుద్ధంలో మనం ఓడిపోయాం. అదేవిధంగా 65-66 వరకు తీవ్రమైన కరువు వచ్చేసింది. అప్పుడు వాళ్ళు పంచవర్ష ప్రణాళికలు అమలు చేయలేకపోయారు. అందుకోసం అని చెప్పేసి అది కొంతవరకు ఇయర్లీ ప్లాన్స్ వేయాల్సి వచ్చిందనమాట. అదేవిధంగా రోలింగ్ ప్లాన్స్ కూడా వచ్చాయి. 78-80 వరకు రాజకీయ మార్పుల వలన అప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. అప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత జనతా ప్రభుత్వము ఆ విరామం వచ్చేసి ఇవి రోలింగ్ ప్లాన్స్ ఇచ్చారనమాట. కాబట్టి మనము డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఎందువల్ల ఈ కారణం వల్ల మనము ఈ పంచవర్ష ప్రణాళికల్ని కంటిన్యూ చేయలేకపోయినాము. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ ప్రణాళిక, విరామము, కాల వ్యవధి, దాని మోడల్ ఏమనేది వరుసగా వేసుకుంటూ వచ్చాను. మొదటిది వ్యవసాయము, రెండవది వ్యవసాయము, ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయము వచ్చిందనమాట. ఈ రెండవ 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలు, నెహ్రూ మహల్నోబిస్ మోడల్ వచ్చింది. మూడవ పంచవర్ష ఇది 2 సార్లు పడిపోయిందండి, ఏమనుకోవద్దండి. ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళిక 61-60 వరకు చేసుకున్నారు, కానీ స్వయం సమృద్ధి, చైనా పాక్ యుద్ధాల వలన ఇది విఫలమైపోయింది. తర్వాత ఈ 1966-69లో కరువులు, యుద్ధాల వలన ఈ 5 ఏళ్ల ప్రణాళికకు విరామం ఇచ్చేశారు. అప్పుడు హరిత విప్లవం స్టార్ట్ అయిందనమాట 66-69 వరకు. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో మనకు ఈ యుద్ధాల వలన విఫలమైపోయింది. అది వేసుకున్నారు. తర్వాత స్వయం సమృద్ధి అని దాని నినాదం అనమాట. ఆ తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక 69-74 వరకు ఇది స్థిరత్వంతో కూడిన వృద్ధి. అప్పుడు ఇందిరాగాంధీ గారు 14 బ్యాంకులు జాతీయకరణ చేశారు, కానీ 1971లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చేసింది. మళ్ళీ గరీబీ హఠావో అని పేదరిక నిర్మూలన జనతా ప్రభుత్వం దీన్ని ఏడాది ముందే ముగించేసింది అనమాట. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక 74-78 వరకు, కానీ ఒక సంవత్సరం ముందే దాన్ని, ఎందుకంటే 79 వరకు ఉండాలి కదా, ఒక సంవత్సరం ముందే ముగించేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, 6వ పంచవర్ష ప్రణాళిక 80-85 వరకు. అదేమి పేదరిక నిర్మూలన మరియు ఉపాధి కల్పన. అదేవిధంగా 85-90 వరకు ఇది ఆహారము, ఉపాధి, ఉత్పాదకత, 7వ పంచవర్ష ప్రణాళిక. నోట్ చేసుకుంటారండి. ఆ తర్వాత 90-92 వరకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభము, గల్ఫ్ యుద్ధం వలన వచ్చింది. అప్పుడే మనకు ఎల్పిజి సంస్కరణలు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ ప్లాన్ బ్రేక్ వచ్చేసింది. 90-92 వరకు ప్రభుత్వంలో కూడా స్థిరత్వం లేదు, అప్పుడు కొంచెం అస్థిరంగా ప్రభుత్వాలు ఉన్నాయి. మళ్ళీ 8వ పంచవర్ష ప్రణాళిక 92-97 వరకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి. ఈ రావు గారు అంటే ఎవరండి, మన తెలుగు ఆయన నరసింహారావు గారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. రావు మన్మోహన్ మోడల్ అంటారు దాన్ని. ఇది 1992-97 వరకు ఈ ఎల్పిజి సంస్కరణలు, గ్లోబలైజేషను జరిగిందనమాట అక్కడ. ఇక్కడ 9వ పంచవర్ష ప్రణాళిక 92-2002 వరకు సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి.
అదేవిధంగా 10వ పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు మనం తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేది ఉద్దేశం అనమాట. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళిక 7 నుంచి 12 వరకు వేగవంతమైన మరియు ఇంక్లూసివ్ గ్రోత్ సమ్మిళితమైన వృద్ధి. 12వ పంచవర్ష ప్రణాళిక అక్కడ వరకు వచ్చిందనమాట. 2012, 2017 వేగవంతమైన, స్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధి. ఈ 12 పంచవర్ష ప్రణాళికలు వేశారు. ఈ మొత్తం ప్రణాళిక సమయంలో 3 సార్లు పెద్ద విరామాలు వచ్చాయి. మొదటిది 3వ ప్లాన్ తర్వాత యుద్ధాల వలన 3 ఏళ్ళు 66 నుంచి 69 వరకు. రెండవది 5వ ప్లాన్ తర్వాత రాజకీయ మార్పుల వలన 2 ఏళ్ళు 70 నుంచి 80 వరకు, అంటే జనతా గవర్నమెంట్ వచ్చిందప్పుడు. మన మూడవది ఆర్థిక సంక్షోభం వల్ల 2 ఏళ్ళు 90 నుంచి 92 వరకు. మళ్ళీ 2015లో నీతి ఆయోగ్ వచ్చేసింది. రావడం వల్ల 5 ఏళ్ల ప్రణాళిక విధానానికి ముగింపు పలికి ఇప్పుడు మనము ప్రణాళికా సంఘం స్థానంలో ఈ నీతి ఆయోగ్ ఉంది. మనము బాటమ్ టు టాప్, టాప్ టు బాటము నుంచి కాకుండా కింద నుంచి పైకి తీసుకొని రావడము అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నీతి ఆయోగ్ ఏర్పడింది. నీతి ఆయోగ్కి చైర్మన్గా ప్రధానమంత్రి గారు ఉంటారని మనం 2025 ఏఎస్ఓ క్వశ్చన్ పేపర్లో దీని గురించి డీటెయిల్గా చర్చించుకున్నాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. ఈ 54వ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ ప్లాన్ 51 నుంచి 56 వరకు అగ్రికల్చరు, సెకండ్ ప్లాన్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఇది ఇది ప్లాన్ల గురించి ఉంది. దీన్ని గుర్తుపెట్టుకున్నామంటే మనం సులభంగా ఇది చేయొచ్చు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ 5-year ప్లాన్స్. ఇక్కడ వాళ్ళు కొంచెం వేరేవి కొంచెం చేంజ్ చేసి ఇచ్చేశారు. కాబట్టి 50 నుంచి అని అట్లా ఇచ్చుకుంటా వచ్చారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 51 నుంచి 56 వరకు మొదటిది, 56 నుంచి 61 వరకు రెండవది. కాబట్టి సెకండ్ ప్లాన్ ఇది. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషను, హెవీ ఇండస్ట్రీసు, క్యాపిటల్ గూడ్స్ సెక్టారు, లాంగ్ టర్మ్ గ్రోత్ అనమాట. దీన్ని మహల్నోబిస్ ప్లాన్ అంటారు. స్టీలు, హెవీ ఇండస్ట్రీస్ ఆ టైంలో వచ్చాయన్నమాట. కాబట్టి ఇది 55వ క్వశ్చన్ ఏమంటే, ది నెహ్రూ మహల్నోబిస్ మోడల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది సెకండ్ 5-year ప్లాన్. కాబట్టి మనం దాటి గురించి అవగాహన ఉండింది అనుకోండి, నీట్గా ఆన్సర్లు రాయొచ్చు. మీకు చాలా సమాచారం ఇచ్చున్నాను. ఒకసారి ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నారు, మీరు క్రమంగా దాన్ని రాసుకుంటూ వచ్చారనుకోండి, 12 పంచవర్ష ప్రణాళికల ద్వారా మన దేశం అనేది అభివృద్ధి చెందింది. వాటిలో కీలకమైంది మలుపులు ఏమి ఉన్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది. మీకు స్టార్టింగ్ అనేటివి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు. కాబట్టి మనము ఈ సందర్భంగా వీళ్ళకి చాట్ జీపీటీకి, జెమినైకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.